హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మళ్ళీ సేల్స్ అయితే రాబోతున్నాయి. మనకి ఏదైతే ఆగస్ట్ 6వ తేదీ నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి అయితే సేల్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ కానీ లేదంటే ప్లస్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మిడ్ నైట్ నుంచే సేల్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. అంటే 5th నైట్ 12 o'clock నుంచి అయితే మనకి సేల్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. ఇందులో మనకి ల్యాప్టాప్స్, మొబైల్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నిటి మీద కూడా మంచి మంచి లూట్ డీల్స్ అయితే రాబోతున్నాయి. సో ప్రీవియస్ గా మనం చూసుకున్నట్లయితే మనకి జూలై నెలలో కూడా మనకి సేల్స్ అయితే వచ్చాయి. ఇందులో మనకి ప్రైమ్ డే సేల్స్ అని వచ్చాయి, అలాగే గోట్ సేల్స్ అని కూడా రావడం జరిగింది. సో ఈ సేల్స్ లో మనకి అమెజాన్ లో అయితే అంత కొంత ఆఫర్స్ అయితే వచ్చాయి, కానీ ఫ్లిప్కార్ట్ లో చూసుకుంటే పెద్దగా మనకి ఆఫర్స్ రాలేదని చెప్పుకోవచ్చు. బట్ ఈ సేల్స్ లో మాత్రం కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఇట్లాంటి లూట్ డీల్స్ అన్ని ఎప్పటికప్పుడు యాక్సెస్ చేయాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే అక్కడ నేను వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు లూట్ డీల్స్ అనేవి ఎప్పటికప్పుడు యాక్సెస్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ మనం మేజర్ గా చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్ లో మనకి ఫ్లాగ్షిప్ సేల్ స్టార్ట్స్ ఫ్రమ్ 6th August 12th noon అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ లో చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్ బ్యాంక్ కార్డ్స్ నుంచి 10% వరకు కూడా డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే స్మార్ట్ ఫోన్స్ మీద, ఫ్యాషన్ మీద చూసుకుంటే 50 నుంచి 80% వరకు కూడా మనకి ఆఫ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రానిక్స్ మీద చూసుకున్నట్లయితే 80% వరకు కూడా ఆఫ్ అనేది వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో ఇంకా కొన్ని డీల్స్ అయితే మనకి ప్రెజెంట్ అయితే ఫ్లిప్కార్ట్ లో చూపించట్లేదు, కానీ అమెజాన్ లో కొన్ని డీల్స్ అయితే చూపిస్తుంది. అమెజాన్ లో మనం చూసుకున్నట్లయితే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అని చెప్పేసి వస్తుంది. ఇది మనం చూసుకున్నట్లయితే 6th August noon నుంచి ఉంటుంది. అలాగే ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి 12 AM అంటే 5th నైట్ నుంచే మనకి స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ లూట్ డీల్స్ అనేవి కూడాను ఎక్కువగా మనకి 12 AM టైంలో మనకి ఎక్కువగా రివీల్ అవుతూ ఉంటాయి. సో అవి కూడా కొంచెం టైమే మాత్రం ఉంటాయి. ఇన్ కేస్ ఏదైనా లూట్ డీల్ వచ్చిందంటే అది మాత్రం మనకి ఒక 10 minutes లేదంటే 20 minutes కూడా ఎక్కువనే చెప్పుకోవచ్చు. 10 minutes లోపలే అయిపోతుంటాయి. అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతాయి, లేదంటే వాళ్ళ స్టాక్స్ తక్కువ తీసుకురావచ్చు. సో అందుకోసం చెప్పేసి మీరు కొంచెం ఈ 2 days కనుక యాక్టివ్లో ఉండి మన టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయినట్లయితే మీరు మంచి ఆఫర్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే అమెజాన్ లో మనకి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ నుంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కానీ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ హోమ్ అండ్ కిచెన్ అవుట్డోర్ ఐటమ్స్ 50% వరకు కూడా ఆఫ్ అనేది చూపించడం జరుగుతుంది. అదే మొబైల్స్ గురించి కనుక చూసుకున్నట్లయితే మేజర్గా ఎక్కువగా మొబైల్స్ గురించి సెర్చ్ చేస్తుంటారు, కాబట్టి మొబైల్స్ గురించి కనుక చూసుకున్నట్లయితే బిగ్గెస్ట్ డీల్ ఆఫ్ ద సేల్ అని చెప్పేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది. OnePlus Nord CE 4 Lite ఇది రెగ్యులర్గా 21,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ఇది మనకి 16,999 అంటే 17,000కి రావడం జరుగుతుంది. అండ్ అలాగే iPhone 13 వచ్చేసరికి మనకి 47,999 అంటే 48,000కి అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే Galaxy S21 FE సో శాంసంగ్లో ఫ్లాగ్షిప్ రేంజ్ ఫోన్లో ఎవరైనా మనకి బడ్జెట్ రేంజ్లో కావాలనుకున్నట్లయితే ఈ ఫోన్ అయితే చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. శాంసంగ్ S21 FE 5G ఇది మనకి 24,999కి అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే IQ Z9 Lite 5G వచ్చేసరికి మనకి అంటే 9,999కి అయితే రావడం జరుగుతుంది. ఇది రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 14,500 ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ అలాగే రియల్మీ నార్జో 61 వచ్చేసరికి 6,999, దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 9,000 వరకు ఉంటుంది. అండ్ అలాగే OnePlus Nord 4 CE రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్, ఇదైతే మనకి రెగ్యులర్గా 30,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 27,999కి అయితే రావడం జరుగుతుంది. అలాగే Galaxy M35 5G రీసెంట్గానే లాంచ్ చేశారు. ఇది మనకి 24,499 అంటే 24,500కి ఆ రేంజ్లో ఉంటుంది. బట్ ఇక్కడ డీల్ అయితే రివీల్ చేయలేదు. ఐ థింక్ 19,999కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రియల్మీ 13C 5G వచ్చేసరికి మనకి 9,500 రూపాయలకి అయితే వస్తుంది. ఇది మనకి 13,999 అయితే రెగ్యులర్ ప్రైస్ ఉంటుంది. అలాగే హెచ్ఎండి బ్రాండ్ నుంచి హెచ్ఎండి క్రస్ట్ అని చెప్పేసి ఈ మొబైల్ మనకి 19,000కి అయితే లాంచ్ చేశారు. బట్ ఈ సేల్స్ లో మనకి 13,000 ఆ ప్రైస్ రేంజ్ లో వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇవి మేజర్ గా మనకి మొబైల్స్ లో వచ్చే డీల్స్ అయితే. సో మొబైల్స్ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకున్నట్లయితే ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే హ్యాపీగా మీరు తీసుకోవచ్చండి. బట్ ఎవరైతే ఐఫోన్స్ గురించి చూస్తున్నారో, ఐఫోన్స్ కనుక కావాలనుకున్నట్లయితే ఈ సేల్ స్కిప్ చేసి అక్టోబర్లో మనకి మెయిన్ సంవత్సరం అంతా కూడా పెద్ద సేల్స్ అయితే వస్తుంటాయండి. సో ఆ సేల్స్లో కనుక మనకి ఐఫోన్ ప్రైస్ అనేది చాలా వరకు కూడా తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఐఫోన్ పర్చేజ్ చేయాలనుకున్నట్లయితే అక్టోబర్ వరకు వెయిట్ చేసి ఆ సేల్లో పర్చేజ్ చేయడం బెటర్. సో ఇక్కడ ట్యాబ్స్ మీద కూడా మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయండి. ఈ ట్యాబ్స్ గురించి కూడా కొన్ని డీల్స్ అయితే రివీల్ అయ్యాయి. హానర్ ప్యాడ్ 9 వచ్చేసరికి మనకి 20,999కి అయితే రావడం జరుగుతుంది. ఇది రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 34,999, 35,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉండేది. బట్ ఇక్కడైతే తగ్గించారని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా రివీల్ అయిన డీల్స్ ఏమైనా చూసుకున్నట్లయితే మనకి లెనోవో ట్యాబ్ ప్లస్ ఇది రీసెంట్గానే లాంచ్ అయిందండి. ఇది మనకి వచ్చేసరికి 32,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ఇది రెగ్యులర్ ఈ సేల్ వచ్చేసరికి మనకి 19,999కి అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే శాంసంగ్ ట్యాబ్ A9 ప్లస్ ఇది వచ్చేసరికి మనకి 20,990కి వస్తుంది. ఇది మనకి
5G ట్యాబ్ అని చెప్పుకోవచ్చు. 5G ట్యాబ్ వచ్చేసరికి మనకి 27,999 ఉండేది మనకి 20,999 అయితే రావడం జరుగుతుంది. అలాగే సామ్సంగ్ S6 లైట్ విత్ S Pen సపోర్ట్తో కూడా వస్తుంది. బాక్స్లో ఇంక్లూడెడ్గా S Pen కూడా ఉంటుంది మనకి. ఇది రెగ్యులర్గా మనకి 31,000 ఉంటే ఈ సేల్లో మనకి 24,000 అయితే రావడం జరుగుతుంది. అలాగే OnePlus Pad Go ఇది వచ్చేసరికి మనకి 19,999 అంటే 20,000 అయితే రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొన్ని డీల్స్ అయితే. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ డీల్స్లో కూడాను కొన్నిటిలో సడన్గా డ్రాప్ అవుతుంటాయి అనమాట. సో ఈ సడన్గా డ్రాప్ అయిన డీల్స్ అన్నీ కూడాను మన ఛానల్లో ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఓపెన్ చేసి మౌలి టెక్ డీల్స్ అని సెర్చ్ చేసినట్లయితే అక్కడ మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. ఈరోజు మిడ్ నైట్ అంటే 5th మిడ్ నైట్ మనకి 12 నుంచి ఈ సేల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ 2 డేస్ కొంచెం యాక్టివ్గా ఉన్నట్లయితే మీరు ఈజీగా మంచి లూట్ డీల్స్ అనేవి యాక్సెస్ చేయొచ్చు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.